వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి క్లిప్స్ చూడండి. ఇక్కడ నేను డైరెక్ట్ గా డెస్క్టాప్ మీద నుంచి Alt+Y క్లిక్ చేస్తే యూట్యూబ్ లోకి రీడైరెక్ట్ అయింది, Alt+S క్లిక్ చేస్తే స్పాటిఫై లోకి రీడైరెక్ట్ అయింది. అంటే నేను ఇవి రెండు ఎక్కువగా యూజ్ చేసే అప్లికేషన్స్ కాబట్టి నేను వీటికి షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకున్నాను. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కూడా ఇలా షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇక వీడియోలోకి వెళ్తే ఇలా షార్ట్ కట్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి అంటే మీ పీసీలో కానీ ల్యాప్టాప్ లో కానీ పవర్ టాయ్స్ అనే అప్లికేషన్ ఉండాలి. వెయిట్ ఒకవేళ ఈ అప్లికేషన్ కనుక మీ పీసీలో లేకపోతే మైక్రోసాఫ్ట్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. సో నో థర్డ్ పార్టీ యాప్స్ నీడెడ్, డైరెక్ట్ గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. దీంట్లో ఫస్ట్ మనం కీబోర్డ్ మేనేజర్ గురించి మాట్లాడుకుంటే ఈ కీబోర్డ్ మేనేజర్ లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, రీమ్యాప్ ఏ కీ అండ్ రీమ్యాప్ ఏ షార్ట్ కట్. సో ఫస్ట్ మనం రీమ్యాప్ ఏ కీ ఓపెన్ చేస్తే ఫర్ సపోజ్ మనకి ఎక్స్ అనే లెటర్ పనిచేయట్లేదు, బట్ దాన్ని మనం యూజ్ చేస్తూ ఉండాలి తరచు అంటే వేరే ఒక కీ యూజ్ చేసి మనం ఎక్స్ అనే లెటర్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎలానో చెప్తా చూడండి. ఫస్ట్ యాడ్ కీ రీమ్యాపింగ్ మీద క్లిక్ చేసి సెలెక్ట్. సో మీరు ఏ కీని అయితే యూజ్ చేసి ఎక్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ కీని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నా సిస్టమ్ లో మ్యూజిక్ లో నెక్స్ట్ సాంగ్ వెళ్ళడానికి ఒక బటన్ ఉంటుంది డెడికేటెడ్, దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ 2 సెంట్ సెక్షన్ లో ఎక్స్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఆ నెక్స్ట్ ట్రాక్ బటన్ కనుక నేను క్లిక్ చేస్తే నాకు ఎక్స్ అనే టైప్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్ అనే టైప్ అవుతుంది. నేను ఎక్స్ అనే బటన్ క్లిక్ చేయట్లేదు, బట్ నెక్స్ట్ ట్రాక్ క్లిక్ చేస్తే నాకు ఎక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అండ్ ద సెకండ్ ఆప్షన్ వచ్చేసి రీమ్యాప్ ఏ షార్ట్ కట్. ఇందాక నేను చెప్పాను కదా Alt+Y క్లిక్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది, Alt+S క్లిక్ చేస్తే స్పాటిఫై ఓపెన్ అవుతుంది అని. సో అలా మీరు కూడా సెట్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ రీమ్యాప్ ఏ షార్ట్ కట్ లోకి వెళ్ళి, ఇవి ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసుకున్న షార్ట్ కట్స్. సో మీరు కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ కి ఒకటి క్రియేట్ చేయాలనుకుంటే యాడ్ షార్ట్ కట్ రీమ్యాపింగ్ లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ షార్ట్ కట్స్ లో పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ Alt+I క్లిక్ చేయండి. ఐ ఫర్ ఇన్స్టాగ్రామ్, ఇది నేను ఇస్తున్న షార్ట్ కట్. ఓకే క్లిక్ చేసి ఇక్కడ యాక్షన్ బటన్ లో ఓపెన్ URI అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ది అక్కడ పేస్ట్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా డెస్క్టాప్ మీదకి వెళ్ళి Alt+I క్లిక్ చేయగానే క్రోమ్ నా డెడికేటెడ్ బ్రౌజర్. సో క్రోమ్ లో నాకు డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ కి రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఇది కీబోర్డ్ మేనేజర్ గురించి పవర్ టాయ్స్ లో. ఈ పవర్ టాయ్స్ అనేది లైక్ ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది. ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాటి మీద కూడా వీడియో చేయాలంటే కింద కామెంట్ చేయండి. ప్రస్తుతానికి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.